హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర. ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. భగవద్భక్తులారా, శ్రీ మూక కవి విరచిత మూక పంచశతిలోని ఆర్యాశతకాన్ని మనమంతా కూడాను సనాతన ధర్మం ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా పారాయణ చేశాము. భగవద్భక్తులారా, ఆర్యాశతకమును తన్మయులై భక్తిభావంతో ఎవరైతే పారాయణ చేస్తారో అమ్మ యొక్క కడగంటి చూపుల నుండి లభించే దయామృతం వలన వారి యొక్క వదనమనే కమలం నుండి అమృతం వంటి వాక్కులు జాలువారుతాయి అని శ్రీ మూక కవి చెప్పారు. జయ జయ జగదంబా శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిత్ గగన కౌముదీధారే. భగవద్భక్తులారా, అమ్మవారి పాదపద్మాలను మూక కవి పరిపరి విధాల ఈ రోజు నుండి మనం ప్రారంభించబోయే పాదారవింద శతకంలో ఆరాధించారు. ఈ శతక పారాయణంలో అమ్మవారి పద్మాల వంటి ఎర్రని పాదాలను మనసులో భావించుకుని భక్తితో తన్మయత్వం పొందాలి. మహిమ్నః పంధానం మదన పరిపంధి ప్రణయిని ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోపి కతమః తథాపి శ్రీకాంచీ విహృతిరసికే కోపి మనసో విపాకస్త్వత్పాదస్తుతి విధిషు జల్పాకయతి మాం. శ్రీ కంచీ నగర విహారం ముందు ఆనందించే తల్లి, ఓ కామజేత అయిన శివుని ఇల్లాల, నీ మహిమను నిర్ణయించి దానిని ఇట్టిదని చెప్పడానికి ఎంత వాడైనా కూడా నేర్పరైనా కూడా అతనికి సాధ్యం కాదు తల్లి. కాని నా మనసు యొక్క విపక్వ స్థితి ఎట్టిదో ఏమో గాని నీ పాదాలను పొగడాలని, పరిపరి విధాలుగా ఏదేదో పలకాలని నాకు మనసు ఉవ్విళ్ళూరుతోంది తల్లి అని తన భక్తి ప్రపత్తులను శ్రీ మూక కవి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క పాదముల గురించి తెలియచేశారు. గళగ్రాహి పౌరందర పురవని పల్లవరుచాం దిన ప్రాధమ్యాన మరుణ మహస మాదిమ గురుహు సమింధే బంధూకస్తబక సహయుధ్వాతిసి దిసి ప్రసర్పన్ కామాక్షాశ్చరణ కిరణానామ అరుణిమా. కిరణానామ అరుణిమా. కామాక్షిదేవి యొక్క పాదాల నుండి ప్రసరించే ఎర్రని కిరణకాంతులు లోకమంతటా సర్వాతిశాయునులై వెలుగొందుతున్నాయని, అంటే అన్ని దిశలలోనూ ప్రసరిస్తున్నాయని, ఇంద్రుని నందనవనంలోని కల్పవృక్షాల యొక్క చిగురుటాకుల కాంతులను కూడా జయించి ఉదయకాలపు సూర్యుని అరుణకాంతులను కూడా లోబర్చుకుని మంకిన పూల గుత్తులు, అంటే ఎర్రగా ఉంటాయండి ఆ పూలు, వాటితో యుద్ధం చేసి వాటిని జయించి వీటన్నిటినీ మించి నీ పాదపద్మాల నుండి వచ్చేటువంటి ఎర్రని కాంతులు వెళ్లి విరుస్తున్నాయి తల్లి అని శ్రీ మూక కవి చెప్తున్నారు. మరాళీనాం యానాభ్యసన కల నామూల గురవే దరిద్రానాం త్రాణవ్యతికర సురోద్యానతరవే తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే జనోయం కామాక్షాశ్చరణ నళినాయ స్పృహయతే. ఆడుహంసలకు మందయానమనే మూలమంత్రం ఉపదేశించి అభ్యసింపజేసిన ఆది గురువులు నీ పాదములు దరిద్రులకు మహిమోపేతమైనటువంటి రక్షణనిచ్చేటువంటి దేవలోక కల్పతరువులు. చీకట్లు అంటే అజ్ఞానము, తమోజ్ఞానము, తమోగుణము, ఈ గుంపులను త్రిప్పికొట్టే సామర్థ్యం కలవి నీ పాదపద్మాలు. అంటే మనమంతా అమ్మ యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే చీకట్లు, చింతలు, దుఃఖాలు, శోకములు, బాధలు, భయాలు అన్నీ తొలగి అమ్మ యొక్క దివ్య కరుణను పొందగలము అని దాని పరమార్థం. వహంతి సైందూరీం
సరిణమవనం రామపరపురీ పురంధ్రీ సీమంతే కవి కమల బాలార్క సుషమా త్రయీ సీమంతిన్యాస్తన తట నిచోళ రుణపటే బిభాంతి కామాక్ష్యాః పదనళిన కాంతిర్విజయతే. దేవలోకంలోని స్త్రీలంతా కూడాట నమస్కరిస్తూ ఉంటే వారి సీమంత సింధూర కాంతులన్నీ అమ్మ పాదకాంతుల్లో లీనమయ్యాయట. కవులు అనేటువంటి కమలాలు వికసించడానికి అమ్మ పాదాలు బాల సూర్య కిరణాల యొక్క పరమ శోభగా ఉన్నాయట. వేదాలు అనే ముత్తైదువుల హృదయపు ఒడ్డుల సారాన్ని తమలో దాచివేసుకునే ఎర్రని పైట చెరకు అమ్మ పాదాలట. అంటే భగవద్భక్తులారా, అమ్మ యొక్క పాద పద్మాల యొక్క కాంతి దేవతా స్త్రీల యొక్క సింధూర కాంతులను గెలుస్తున్నాయిట. అంటే వాటిని మించి ఉన్నాయి. కవులు అనేటువంటి కమలాలు వికసించడానికి అమ్మ యొక్క పాదాల నుండి వచ్చేటువంటి ఆ ఎర్రని సూర్య కిరణాలే పరమ శోభగా విరాజిల్లుతున్నాయిట. భగవద్భక్తులారా, వేదాలు అనేటువంటి ముత్తైదువుల యొక్క హృదయంలో ఉన్నటువంటి సారమంతా కూడా తమలో దాచివేసుకునే ఎర్రని పైట చెరుగు అమ్మ పాదాలట. అంటే ముత్తైదువుల యొక్క సౌభాగ్యాన్ని, సౌశల్యాన్ని, సుగుణత్వాన్ని కాపాడేది అమ్మ యొక్క పాదపద్మాలు. ప్రణమ్రీభూతస్య ప్రణయ కలహత్రస్త మనసః స్మరారాతేశ్చూడానియతి గృహమేధీహి మకరః యయో సాంధ్యాం కాంతిం వహతి సుషమాభిశ్చరణయో స్తయోర్మే కామాక్ష్యా హృదయమవతంద్రం విహరతాం. అమ్మవారితో చిలిపి కయ్యమేదో సంభవించిన కారణంతోట శివుని మనస్సంతా భయపడిందిట. పాదాలపై వాలిపోయాడట. ఆయన సిగలో నిత్య నివాసం ఏర్పరచుకున్న చంద్రుడు, అమ్మవారి పాదముల సంజకాంతులు అతనికి లభించాయట. అంతేనండి, చంద్రునికి అపురూపమైన కాంతులు వచ్చాయట. అలాంటి కామాక్షీదేవి యొక్క పరమ శోభాయుతాలైన చరణములు నా మనస్సున ఏమరుపాటు లేకుండా విహరింప చేసుకుంటాను కదా అని శ్రీ మూక కవి మనందరికీ తెలియచేస్తున్నారు. భగవద్భక్తులారా, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క ప్రాభవాన్ని శ్రీ మూక పంచశతి అనేటువంటి విశేషమైనటువంటి స్తుతి కావ్యంలోని ఆర్యాశతకం తరువాత పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను ఈరోజు భాగంలో మనం తెలుసుకోవడం జరిగింది. అమ్మ యొక్క దివ్య పాద పద్మాలు విశేషంగా అలౌకికమైన దివ్య పాద పద్మాలు వెలుగులన్నింటికీ వెలుగునిస్తాయి. తేజస్సంతటికీ తేజస్సునిస్తుంది. శక్తి అంతటికీ శక్తినిచ్చేటువంటి అమ్మ పాద పద్మాలను నమస్కరించుకుంటూ అందరం కూడాను ఓం శ్రీ కామాక్షే నమః, ఓం శ్రీ మాత్రే నమః ఈరోజు పారాయణ చేసినటువంటి శ్లోకాలను అందరూ కూడా తదేకమైన ధ్యానంతో స్మరించి తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం శ్రీ కామాక్షే నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.